రాష్ట్రంలో పలు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వర్షాకాలంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జలవనరుల శాఖ ఇంజనీర్లతో రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టుల్లోకి చేరనున్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్ఫ్లో అవుట్ఫ్లో పైన మరియు ప్రాజెక్టుల గేట్లు లాక్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రాజెక్టుల పరిధిలోని శివారు ఆయకట్టు భూమికి కూడా సాగునీరు అందే విధంగా కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్ను చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించే పనులను చేపట్టాలని, అందుకు అవసరమైన నిధుల అంచనాలు కూడా రూపొందించాలంటూ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వర్షాకాలంలో కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసి పడుతూ ప్రాజెక్టుల్లో జలవనరులను పూర్తి స్థాయిలో నిల్వ చేసుకుని ఖరీఫ్లో శివారు భూములకు కూడా సాగునీరు అందించాలి అనే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్వహణ పనులను చేపడుతున్నామన్నారు. ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు భూములకు ప్రణాళికాబద్దంగా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి జలవనరులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ప్రజలందరికీ కూడా అందాలనేటువంటి ఆలోచనతో ఈ శాఖ చేపట్టిన నాటి నుంచి కూడా నిర్విరామంగా పనిచేస్తూ, ఏదైతే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 20 సంవత్సరాలు వెనక్కి ఏదైతే ఈ జలవనరుల శాఖ పోయిందో దాన్ని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఈరోజు ఏదైతే మన రాష్ట్ర సిఈలు జలవనరుల శాఖ సిఈ ఎస్సీలతోటి ఈవేళ ఒక సమీక్షా సమావేశం ఏదైతే మన సెక్రటరీ గారు, అదేవిధంగా ఎవరైతే మన సలహాదారులు ఈఎన్సీ అందరి సమక్షంలో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే వర్షాకాలం రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రైనీ సీజన్కి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గత జగన్ ప్రభుత్వం తీసుకోకపోవడంతో ఆ జగన్ ప్రభుత్వం యొక్క పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సమీక్షా సమావేశాలని సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది.